మిత్రమా, ఒక చిన్న మాట. జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు. ఓడిపోతే గెలవడం నేర్చుకో. జీవితంలో ఎప్పుడు గెలుస్తూ ఉంటే ఓటమి యొక్క రుచి ఏంటో తెలియదు. జీవితంలో అప్పుడప్పుడు ఓడిపోతేనే ఆ యొక్క ఓటమిలో నుండి మనము గెలుపు అనేటువంటి ఎలా సాధించాలి అనేటువంటిది నేర్చుకుంటాము. ఎప్పుడు పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, ఏంటి, రాళ్ళ దెబ్బకి చెట్టు అనేటువంటిది ఏమీ కాదు అని. అదేవిధంగా ఎన్ని కష్టాలు వచ్చినా కానీ మనం నిలదొక్కుని నిలబడ్డామనుకోండి, ఆ యొక్క కష్టంలో నుండి బయటపడగలుగుతాము. అదేవిధంగా మోసపోతే జాగ్రత్తగా ఎలా ఉండాలి అనేటువంటి తెలుస్తుంది. అందరూ నా వాళ్ళే కదా అనేసి అందరికీ సహాయం చేస్తూ పోయావే అనుకో, కొన్నిసార్లు మనం చేసినటువంటి మంచి మన నెత్తి మీదే చేతులు పెట్టినట్టు అవుతుంది. దానికి బాధపడతాము. కానీ అక్కడ మనం ఒక విషయాన్ని నేర్చుకుంటాం. మనం సహాయం చేసే ముందు వీళ్ళెవరు, వీళ్ళకి చేయడానికి కరెక్టేనా లేదా అనే విషయాన్ని ఇంకొకసారి ఆ తప్పు చేయకుండా ఉంటాము. నెక్స్ట్, చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకుంటాము. మనం పండ్ల షాప్కి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చుకున్నాము. కొన్నిసార్లు కూరగాయలు ఖరాబ్ అయిపోతాయి. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఫ్రెష్గా ఉన్నవి ఎలా ఉంటాయో తెలుస్తుంది కదా. అదే జీవితం.